రోజే మనం లేట్గా లేవచ్చని హ్యాపీ ఫీల్ అవుతామా సాటర్డే నైట్? సండేనే మార్నింగ్ నిద్ర రాదు. మీకు ఎవరికైనా అట్లా అయిందా? నాకైతే నిన్న మార్నింగ్ లేవలేనంత ఫీలింగ్ ఈరోజు లేదు. అబ్బా వేస్ట్ చేయాల. బెడ్షీట్స్ మొత్తం పెట్టడం అయిపోయింది. లెట్స్ గో. ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. సో అన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకొని బ్రష్ చేసుకొని ఈరోజు నాకు మార్నింగ్ టిఫిన్ చేసే ఓపిక లేదు. సో బయటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా హ్యాపీ ఉంది ఈరోజు. లాస్ట్ చాయ్ డేట్ అని పెట్టాను కదా, లాస్ట్ సండే ఉండలేదు ఇంట్లో అని చెప్పేసి. సో దాని తర్వాత ఈ సండే వెళ్తున్నావా అంటే లేదు ఉంటాను ఈ సండే, లాస్ట్ టైం కూడా ఉండలేకపోయాను కదా, చాలా రిగ్రెట్ అనిపించింది నాకు అది చెప్పేసి ఈ సండే ఉండిపోయాడు అన్నమాట. ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ 10కి అలా లేచేసి ఇంకా వర్క్ చేసుకున్నాము కలిసి. వర్క్ చేసుకొని బయట టిఫిన్ చేయడానికి వెళ్దామని చెప్పాను నేనే. ఎందుకంటే లాస్ట్ టైం దానికి బిఫోర్ డే నేను ఒక దగ్గర టిఫిన్ చేశాను అనమాట. సో అక్కడ నాకు చాలా బాగా నచ్చింది. అది ఎలాగైనా మా హస్బెండ్కి టేస్ట్ చేయాలని అనిపించింది. అందుకే బయటికి వెళ్ళి తిందామని చెప్పాను. అండ్ నాకు ఫ్రెండ్స్ అంతగా గుర్తురారు. ఎందుకు తెలుసా, మా హస్బెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఎంజాయ్ చేస్తున్నావు ఈ సండే, ఎప్పుడు లేదు. ఉండిపోతున్నా నాతో ఈరోజు. ఉండొద్దా 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 అంటే చెప్పు. ఉండను కాదు మామ, పెళ్ళైన తర్వాత ఇంట్లో ఎవరికి ఉండబుద్ధి కాదంట మోస్ట్ ఆఫ్ ది టైమ్. ఎందుకు నీకు ఉండబుద్ధి అయితే ఉండబుద్ధి అవ్వదు? నువ్వు చెప్పు. నాకైతే ఉండబుద్ధి అవుతుంది. ఎందుకు? ఎందుకంటే నువ్వు పొగుడుతా ఉంటావు కదా, పొగడతారు వినుకుంటూ. నన్ను ఎప్పుడైనా పొగిడినవారా? టైం వస్తుంది దానికి కూడా. ఇప్పుడు దేనికైనా టైం రావాలి. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? మీకు ఈ టిఫిన్ షాప్ గురించి ఖచ్చితంగా చెప్పాలండి. మీరు ఇటు సైడ్ ఎప్పుడైనా వస్తే, లేదా మీరు ఏదైనా ఒక టిఫిన్ షాప్ని ఇట్లా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటే మాత్రం ఇక్కడికి మీరు ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఒక కారం ఉంది, వాళ్ళు స్పెషల్ కారం అనుకుంటా అది, కానీ ఎంత టేస్టీగా ఉందో. ఇది ఎక్కడ తెలుసా అడ్రస్? మన సుమన్ టీవీ ఉమెన్ ఉంది కదా, అక్కడి నుంచి స్ట్రైట్ అదే లేన్లో స్ట్రైట్గా వెళ్తే ఒక 200 to 300 meters వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గుడిసె ఉంటుంది. సో అక్కడ డబుల్ లెగ్ మేము ఆర్డర్ పెట్టుకున్నాము ముగ్గురం కలిసి. డబుల్ లెగ్ సూపర్ ఉంది. అండ్ సింగిల్ లెగ్ వచ్చేసి 30 rupees, డబుల్ లెగ్ 40 rupees, అండ్ ప్లేన్ 2 దోశలు వచ్చేసి 30 rupees. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది. చాలా 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 బాగుంది. మాకైతే ఫుల్ నచ్చింది. మా ఆయన అయితే మరీ తీసుకొచ్చాను కదా నీకు నచ్చిందా అని అడిగితే నేనైతే చాలా హ్యాపీ అని చెప్పారు. సో అలా మేము ముగ్గురం టిఫిన్ చేసేసి మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మొత్తం పడుకున్నాం. ఈవినింగ్ ఇలా ఫిష్ ఫ్రై మా చిన్నోడు కోసం. ఇవాళ సూపర్ ఫిష్ ఫ్రై తింటాడు. ఎట్లా ఉంది కర్రీ? బాగుంది. మొన్న ఎట్లుంది? ఇంకా టేస్ట్ చేయలేదు, ఇది ఫిష్ కర్రీ. ఇలా ముగ్గురం. హలో. మార్నింగ్ టిఫిన్ చేసి వచ్చిన తర్వాత ఇన్స్టా లైవ్ పెట్టినాము. దాని తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేసి ఓపిక లేకుండా అలానే పడుకున్నాము. ఈవినింగ్ 5కి అలా లేచి మా చిన్నోడి కోసం ఫ్రై అండ్ మా కోసం కర్రీ ప్రిపేర్ చేశాను. ముగ్గురం అలా తినేసి అప్పటికప్పుడు మూవీకి వెళ్దాం అనిపించింది, వెళ్ళిపోయినాం. బాగుంది, నాకు నచ్చింది మూవీ. అదే ఎట్లుంది చెప్పండి? లవ్ స్టోరీ బాగుంది. అదే లవ్ స్టోరీ మీకు ఎట్లా నచ్చింది చెప్పండి? చాలా బాగా నచ్చింది. అంటే వాళ్ళిద్దరు ఇంట్లో పోరాడి చెప్పండి. నో యూ షుడ్ కంప్లీట్. వాళ్ళ లవ్ స్టోరీ బాగుంది. అదే ఎట్లుంది? బాగుంది. లాగ్కి మీరు స్టార్ అనండి. అలా సండే ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.